మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని కోరుతూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. మొక్కజొన్న రైతులకు ధరల వ్యత్యాస చెల్లింపు పథకాన్ని వర్తింపచేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మొక్కజొన్న సాగు చేసిన రైతులు ఆందోళనగా ఉన్నారన్నారు. మార్కెట్లో మొక్కజొన్న ధరలు రోజురోజుకు పడిపోతున్నాయని అన్నారు. ఈ అంశానికి సంబంధించి మా ప్రతినిధి కుమార్ మరిన్ని వివరాలు ఫోన్ ద్వారా అందిస్తారు. ఓకే పార్వతి, 2025-26 రబీ సీజన్ లో పండించిన మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రిని కోరుతూ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు అయితే ఈ లేఖ రాశారు. మొక్కజొన్న రైతుల ధర వ్యత్యాస చెల్లింపు పథకాన్ని వర్తింపజేసి రైతులను ఆదుకోవాలని సందర్భంగా లేఖలో చంద్రబాబు అయితే విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మొక్కజొన్న సాగు చేసిన రైతులు ఆందోళనకరంగా ఉన్నారని, ప్రస్తుతం మార్కెట్లో క్వింటాల్ మొక్కజొన్న ధర 1600 నుంచి 1700 మధ్య మాత్రమే ఉందని లేఖలు అయితే చంద్రబాబు ప్రస్తావించారు. కనీస మద్దతు ధర 2400 కంటే చాలా తక్కువ ప్రస్తుత మార్కెట్ నడుస్తుందనేది ఆయన లేఖలో గుర్తు చేశారు. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 42.6 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న దిగుబడి వచ్చే అవకాశం ఉందని, ఇంకా 14.26 లక్షల మెట్రిక్ టన్నుల పంట కోత దశలో ఉందని లేఖలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రం నుంచి మద్దతు లేకపోవడంతో రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతుందని, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ను ప్రత్యేకంగా పరిగణించి ధరల వ్యత్యాసంలో 100% నిధులు కేంద్రమే భరించాలని చంద్రబాబు లేఖలో విజ్ఞప్తి చేశారు. నాఫెడ్ ఏపీ మార్కెట్ సమన్వయంతో ఈ పథకాన్ని అమలు చేసేందుకు తక్షణమే అనుమతులు ఇవ్వాలని లేఖలో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.